బంధం వచ్చిన తర్వాత నువ్వు పక్కన దాన్ని నువ్వు ఏరే రకంగా చూసి దానికోసం నువ్వు ఆశపడిపోయినప్పుడు నీ భార్యను కూడా ఏరే వాడుతుందని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా. దయచేసి భార్యాభర్త బంధం అంటే పవిత్రమైన బంధం. శనకావేశానికి పోయి 5 నిమిషాల సుఖాల కోసం జీవితాలు బలంగా పెట్టుకుని ఇప్పుడు అయ్యాక జరిగేది. ఇప్పుడు మీ తరంలో జరిగేది ఏంది? అయ్యాక మా తరంలో జరిగేదేమో సొంత రిలేషన్నే ఉంచుకునేది, సొంత వాళ్ళే. ఎందుకంటే మేము చెప్పుకోలేక బయటికి రాలేకుండేది. ఇప్పుడు ఏమైందంటే ప్రత్యేక వీడియోలు పెట్టి చూపిస్తాను. ఇంకా దాంతో దాని బ్రతికేమైపోద్ది. అమ్మాయిని బ్యాన్ చేయాలి ఫోక్ ఇండస్ట్రీ నుంచి అని వీళ్ళ భార్య అంటుంది. ఏం చెప్తారు? ఎవరు ఆమెకు సిగ్గుంటే ఆ మాట అందు చేతి ఇద్దరు చేయాలి బ్యాన్. నేనైతే నా ఇదే చెప్తాను. చేతి ఇద్దరు మొగుని చేయాలి, ఎవరిని చేయాలి, ఇద్దరిని చేయాలి. ఎందుకంటే ఇంక రెండో వాళ్ళకి భయం ఉండాలి. రెండో వాళ్ళకి ఎవరికైనా భయం ఉండాలి. భయం ఉండాలంటే ఇద్దరిని చేయాలి. కానీ ఆ మొగుని చేయకుండా మొగుని సంఖలో పెట్టుకొని పోయి దాన్ని బ్యాన్ చేయడం అంత ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఈశ్వర్ సాయి భార్య వదిలిపెట్టి ఏమవుతూ ఉంటారని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి దీని ఎంతవరకు ఉంటే ఉండొచ్చుకోరా. ఆ పరంగా జ్ఞానం రావాలని నేను చెబుతున్నా. తల్లి హోదాలో ఉండి చెబుతున్నా. ఆమె తిట్టుకున్నా ఏమి లేదు. కానీ నువ్వు బండాలు ఉండవు, నువ్వు లావు ఉండవు. ఆమె సన్నగా ఉంది, ఆమెతో 10 పాటలు తీసిండు. ఆమె మీదకి నీ మౌడు మనసే పోయిందేమో. ఆమె లాగి మేనేసుకునేది అక్కడ ఆయన చెప్పిందని ఏమో చెబుతుంది. కానీ అంటే ఇష్టపడి కాదు, నువ్వు గాడిదవా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంటారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరు ఇష్టపడి చేసుకున్నారు? ఈశ్వర్ సాయి అని వాళ్ళ భార్య ఇష్టపడి చేసుకుంటే దాని పక్కలోకి ఎందుకు పోయి నీ బుద్ధి తక్కువాడు వీడు గాడిదా? ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ ఇలా చేసే వాళ్ళందరూ? ఇప్పుడు దయచేసి మేము ఇష్టపడ్డాం, మాకు లవ్ ఉంది, కొవ్వు ఉంది అని చెప్పేవాళ్ళు ఈ మాయ మాటలు మానుకోవాలా. దయచేసి ఒక అమ్మకి అయ్యే కనుక నీతి జాతికి గుడిచే 5 ఆవులు అన్నం తింటే పరాయి ఆడదాని వైపు చూసేవాడికి దయచేసి సిగ్గు రావాలని కోరుకుంటుంది. నెక్స్ట్ అమ్మ అదే విధంగా మలయాళంలో కూడా ఒక యూట్యూబర్ 10 లక్షలు సంపాదిస్తారు. భార్య కండక్ట్తో ఇదే విధంగా వెళ్ళిపోయిందమ్మ. దీని ఎంతవరకు చెప్పగలుగుతారు? భార్య కండక్టర్ దాంతో బలిపోదు. ఇంకేం కావాలి? ఈ పరంగా మాట్లాడాలంటే ఇంకేం కావాలి ఆడవాళ్ళకి? ఇది ఒక సబ్జెక్ట్. ఇది దానికి దీనికి పోలిక కాదు. ఎందుకంటే కండక్టర్తో తీసుకొని పోయింది, దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాడికి 10 లక్షలు యూట్యూబ్ ద్వారాగా వస్తుంది. వాడి వయసులో కుర్రవాడే, నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావు. కండక్టర్ ఎంత వయసు? దీనికి సిగ్గుండద్దు. ఈ గాడికి సిగ్గుండాలి కదా. ఇంకేం కావాలి? ఎట్లాంటి అమ్మాయిలు చూసినప్పుడే మాట్లాడటానికి నాకు కూడా సిగ్గు అవుతాయా ఒకసారి? ఎందుకంటే ఒకసారి సిగ్గు అవుతా అనమాట. ఇంకేం కావాలి అమ్మాయిలకి అని అనిపిస్తుంది అనమాట. అసలు మగాడు కావాలనా? అసలు తిరుగుడు కావాలి? అసలు ఏం కావాలి? ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అమ్మాయికి. గవర్నమెంట్ జాబ్ ఉందని పోయినట్టుంది. గవర్నమెంట్ జాబ్ ఈయనకి అంతకన్నా ఎక్కువ వస్తుంది కదా. ఈయన వయసులో చిన్నవాడు, ఆ వయసుకు చట్ట. మళ్ళీ అందుట్లో ఇది ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనికి కొవ్వు ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఇది డబ్బు నగలు వేసుకొని కండక్టర్ని ప్రేమించి వాడి కోసమే పోయింది. వాడు ఆ డబ్బు నగలు అయిపోయినాక చంపి కాలంలో కాల్తాడు, లేకపోతే తీసుకుపోయి వాడి ఇంటికాడ వేసాను వస్తాడు. అదే కదా చివరికి జరిగేది. ఈ లేచిపోయి ఆడవాళ్ళకి మాత్రం ఇదే మెసేజ్. దయచేసి మొగుడు మోసం చేసిపోయే ఆడవాళ్ళకి ఇదే. నీకు అలాంటి బుద్ధి ఏదన్నా ఉంటే ఫస్టే పెళ్లి చేసుకోకుండా ఉండాలి. వాడి జీవితం నువ్వెందుకు నాశనం చేసేది? అంటే ఇతన్ని చంపలేదు కదా కనీసం. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. ఇతను చంపకుండా ఆమె వెళ్ళిపోయింది, బెటరే కదా. బెటర్ అని ఎట్ట అనుకుంటావా? అంటే దీనికి ఇది రకంగా నువ్వు మన మెసేజ్ ఇవ్వాలా? చంపిపోకూడదా అని? అట్లా కాదమ్మా. ఇప్పుడు వేరే వాళ్ళని ప్రేమించి భర్తల్ని చంపేస్తున్నారు. అది వేరు, ఇది వేరు. దీన్ని ఏమనాలంటే బతికిపోయినమని సంబరపడతాం కాదు. దయచేసి అసలు వాడి జీవితం నువ్వు నాశనం చేయొద్దు. నీకు కొవ్వు పట్టినప్పుడు ముందే పెళ్లి చేసుకోకుండా ఉండాలా, ముందే వెళ్ళిపోవాలా. ఇప్పుడు వాడి జీవితానికి మచ్చబడ్డట్టే కదా. ఒక పిల్లని ఇవ్వాలంటే ఇప్పుడు 2వ సంవత్సరం అనరా అక్కడ వాడి జీవితం చెడిపోయినట్టే కదా. అందుకని దయచేసి ఎట్లాంటి బుద్ధులుండా, ఎట్లాంటి కోరికలుండా బయరేగా ఆరాటికి చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకున్నాక లేచిపోవద్దు. పెళ్లి చేసుకోకముందే లేచిపోండి. మీ సాగు మీరు సావండి. వాడు చంపితే సావండి. వాడు పెట్రోల్ బస్ తగలబెడితే తగలబెడిపోండి. అంతే. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మీకు లేదు. అంటే భర్త రిటైర్ అయిన భర్తను కూడా కొంతమంది కరెంట్ షాక్ పెట్టి మరి చంపారమ్మ ప్రైవేట్ పార్టీకి. దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏంటి? రిటైర్మెంట్ అయిన భర్తకి కరెంట్ షాక్ పెట్టి మరి చంపారు భార్య వేరే వాడుతూ. అటమవుతుందిగా, అటమవుతుందని ఇదో సబ్జెక్ట్ కదా. దానికి దీనికి ఏం పోలిక? అదే విధంగా జరుగుతుంది. అది వేరు. ఇప్పుడు ఇది ఏమో పెళ్లి చేసుకుని మాకు మోసం మీద వెళ్ళిపోయింది. ఎక్కడేమో ఉంచుకున్నాడు కోసం అటమవుతుందని మూడు ప్రైవేట్ పార్టీకి వచ్చేసి ఏం చెప్పాలనుకుంటాం? ఇప్పుడు వీటన్నిటిని ఎగ్జాంపుల్కి తీసుకో. సాయి ఈశ్వరుండా ఇప్పుడు ఏమిటి అక్కడ దాకా రాలా, ముదరలేదు కాబట్టి దొరకబట్టి సేఫ్గా నా మూడు మంచి సంకట పెట్టుకొని పోతుంది. ఆడ దాకా వచ్చినట్టయితే పరిస్థితి
పరిస్థితి తెలిసైతే ఏమైనా తగలబెడతామా కాలవటమా ఉరేసి చంపటమా తేలైతే ఎందుకంటే అమ్మాయిలే నెగిటివ్ అంటున్నారు, అబ్బాయిలు కూడా ఉంటది కదా మిస్టేక్ ఏదో ఒకటి. చెప్పేదే అబ్బాయి గురించి అప్పటి నుంచి అబ్బాయిల గురించి నీకు నువ్వు చక్కగా ఇంటలేవు. ఆయన చెప్పేదే అప్పటి నుంచి అబ్బాయి గురించి. అంటే అమ్మాయిలు ఎందుకు ఉంటుంది అమ్మాయిలది అబ్బాయిలది ఇప్పుడు ఉన్న వాళ్ళది ఇద్దరు సమానంగా ఉంటది. నేను చెప్పేది ఏంటి, అక్కడ ఉంది ఒక ఆడది, ఏమో ఒక ఆడదే, వీడియో తీసేది ఒక ఆడదే. ఒక ఆడదాన్ని 10 మంది కాడ పండుకోవాలనే బదులు అక్కడ దొరికింది మగోడే కదా అని చెబుతున్న బుర్ర తక్కువ దాడ.